నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల పొదరిల్లు. ఇవాళ ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఆలూ పరాఠా. ఈ ఆలూ పరాఠా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, అలానే తయారు చేసే విధానం చూసేద్దామా? ముందుగా కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు అరకిలో, క్యారెట్లు పావు కిలో, గోధుమ పిండి 1 కప్పు, మైదా 3 టీ స్పూన్లు, పెరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 10, కొత్తిమీర తగినంత, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి తగినట్టుగా, గరం మసాలా 1/2 టీ స్పూను, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, చక్కెర 3 టీ స్పూన్లు, నూనె తగినంత. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. మొదటగా మనం ఉడికించిన బంగాళదుంపని చక్కగా తురుముకోవాలండి. అలానే క్యారెట్ని కూడా తురుము పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి చక్కటి పళ్ళెం తీసుకుని అందులో బంగాళదుంప, క్యారెట్, గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ధనియా పౌడర్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఈ వంటకంలోకి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. అలానే ఇప్పుడు అతి ముఖ్యమైన రుచికి సరిపడా ఉప్పు. మనం ఎన్ని చేసుకున్నా ఉప్పు లేకపోతే బాగుండదు కదండి. సో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు. ఇందులో నేను ఇంకా కారం పొడి వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కనుక సరిపోతుంది. ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా వేసుకుని ఒకదానికొకటి చక్కగా కలిసేట్టు అన్నీ కలుపుకోవాలండి. ఈ ఆలు మనము ఒక గంట ముందు గనక తయారు చేసి పెట్టేసుకుంటే అందులో ఉన్న తేమ, మాయిశ్చర్ ఇవన్నీ కూడా మనకి పోతాయండి. సో దానివల్ల మనకి ఆలు తడిగా ఉండకుండా స్టఫింగ్ చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో గంట ముందు ఆలుని ఉడకబెట్టుకుని తురిమేసుకుని పెట్టేసుకోండి. చక్కగా కలుపుకోవాలండి. ఇలాగా మన ఆలు, క్యారెట్ అలాగే మిగిలిన మసాలాలన్నీ కూడా చక్కగా కలిసిపోయేట్టు ఇలా తయారు చేసి పెట్టుకుని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజులో బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్లో మీరు కావాలనుకుంటే వేరే రకాల వెజిటబుల్స్ లైక్ పన్నీర్, బఠానీ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను ప్యూర్గా ఆలు క్యారెట్తో చేస్తున్నాను ఇవాళ. ఇలా మనకి కావాల్సినంత సైజులో చక్కగా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకొని మన స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, గోధుమ పిండి, మైదా అని చెప్పి. మనం తయారు చేసుకునే ఒక అరగంట ముందు చక్కగా గోధుమ పిండి, మైదా, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా ఇలా కలిపి పెట్టుకొని నాననివ్వాలండి ఒక అరగంట సేపు. అలా నానిన పిండిని మనం ఇప్పుడు కాసేపు మర్దించుకుని ఉండలు చేసి పెట్టుకుందాం పరోటాల్లాగా తయారు చేసుకోవడానికి. అక్కడ నేను 3 బాల్స్ చేసి పెట్టాను కదండి స్టఫింగ్ కోసమని, అందుకుని ఇక్కడ 3 చపాతీ ఉండలు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం ఈ పరోటాల్ని చక్కగా ఒత్తుకుందామండి. మొదటగా ఒక ఉండ తీసుకుని మన గోధుమ పిండిలో అటు ఇటు దొర్లించి ముందు కొద్దిగా ఒత్తుకోవాలండి. ఎందుకంటే మనం మళ్ళీ లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి కదా. సో దానికి సరిపడా కొంచెం ఒత్తుకుని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ఈ ఆలు, క్యారెట్ పరాటా స్టఫింగ్ ఉంది కదండి,
దాన్ని ఇందులో పెట్టి చక్కగా 4 వైపులా క్లోజ్ చేసుకుని తయారుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి మన గోధుమ పిండిలో అటు ఇటు దొర్లించి మనం నిదానంగా పరోటా లాగా చపాతీని చేసుకున్నట్టు ఒత్తుకోవాలి. ఈ గోధుమ పిండిలో మనం మైదా వేయడం వల్ల మనకి చక్కగా స్ప్రెడ్ అవుతుంది. అలానే మనకి ఎక్కడ క్రాక్స్ ఇట్లాంటివి రాకుండా ఉంటుందండి పరోటా. ఒకవేళ మనకి పైన ఎక్కడన్నా హోల్స్ ఉన్నా కూడా మన లోపల స్టఫింగ్ అయితే బయటికి రాకుండా ఉంటుంది. అందుకని కొంచెం మైదా వేసుకుంటే మనకి వీలుగా ఉంటుంది అన్నమాట ఒత్తుకోవడానికి. చూసారా, చపాతీ ఒత్తుతున్నట్టే చక్కగా ఒత్తేస్తున్నాను. ఎక్కడ కూడా మన స్టఫింగ్ బయటికి రాలేదు. ఇలా మీరు ఎంతవరకు అయితే చక్కగా ఒత్తుకోగలరో దాన్ని అంతవరకు రోల్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ పాటి మందం ఉంటే సరిపోతుందండి, ఇంతకన్నా పలచగా చేస్తే బాగుండదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పరోటాని చక్కగా రోస్ట్ చేసుకుందాం. దానికోసం అని స్టవ్ వెలిగించుకుని ఇలా క్లోజ్డ్గా ఉన్న పాన్ తీసుకున్నాం అనుకోండి, మనం కాస్త అటు ఇటు టర్న్ చేసినప్పుడు లేకపోతే ఆ గోధుమ పిండి డస్టింగ్ ఇవన్నీ కూడా మనకి పొయ్యి మీద అటు ఇటు పడకుండా ఉంటాయన్నమాట. అందుకని ఇలాంటి క్లోజ్డ్ పాన్ తీసుకున్నామంటే మనకి రోస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు తవా హీట్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి మనము ఇందాక ఒత్తి పెట్టుకున్నాం కదండి పరోటా, స్టఫ్డ్ ఆలూ పరోటా, దాన్ని ఇందులోకి వేసుకుని చక్కగా రోస్ట్ చేసుకోవాలి, కాల్చుకోవాలి. వేసిన వెంటనే తిప్పకండి, కొంచెం ఆ పచ్చిదనం పోయే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు మనకి ఒకవైపు చక్కగా కాలిందండి, ఇంకొక వైపుకి తిప్పుకుందాం. అదిగో చూసారా, ఎక్కడ కూడా మనం పెట్టిన ఆలు బయటికి రాకుండా చక్కగా మన పరోటా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రోస్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక వైపు కూడా ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాం. పరోటాలకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, డ్రైగా ఉంటే మనం తినలేము. ఇంకొక వైపు కూడా చక్కగా కాలే వరకు కాల్చుకుందాం. అదిగోండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో మన పరోటా చక్కగా కాలిపోతుంది. ఇదిగోండి, మన వేడి వేడి ఆలూ పరాటా రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలానే మనం ఇంకా వేరే బాల్స్ చేసి పెట్టుకున్నాం కదండి, మిగిలిన పరోటాలన్నీ కూడా చక్కగా చేసి కాల్చుకోవడానికి సిద్ధంగా పెట్టుకుందాం అన్నమాట. ఈ స్టఫింగ్లో ఆలు, క్యారెట్, వీటి బదులు క్యాలీఫ్లవర్, ముల్లంగి కూడా వేసుకోవచ్చండి. ముల్లంగి, పన్నీర్, ఇట్లా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏదన్నా కూడా వేసుకోవచ్చు మీ రుచికి తగ్గట్టుగా. అన్ని వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని మన పరోటాలన్నిటినీ కూడా సిద్ధం చేసుకుందాము. ఇప్పుడు మన పరోటాలోకి నంచుకోవడానికి ఒక స్పెషల్ డిష్ చెప్తున్నానండి. ఇందాక ఒక కప్పు పెరుగు చెప్పాను కదా, అది ఉప్పు, పంచదార, కారం ఈ 3 చక్కగా కలిసేట్టు ఒక బౌల్లో కలుపుకుని పైన తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుంటే ఇది మన పరోటాల్లో నంచుకోవడానికి ఒక సైడ్ డిష్ లాగా రెడీ అయిపోతుంది. ఇదిగోండి, చూసారా, మన ఎమ్మీ సాఫ్టీ అండ్ టేస్టీ ఆలు క్యారెట్ స్టఫ్డ్ పరాటా రెడీ. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మమతల పొదరిల్లు. థ్యాంక్ యూ.